హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి, ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, తను మీకోసం ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతా స్కిప్ చేసేసేయండి. సో అట్లీస్ట్ ఒక 30-40% కనుక మీకు రెజనేట్ అయితే ఇది మీ వీడియో, లేదు అంటే ఇది మీ వీడియో కాదు. సో అది గుర్తుపెట్టుకొని వీడియో చూడండి. ఫోర్స్ఫుల్ గా ఈ మెసేజ్ కూడా తీసుకోవద్దు. అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఫస్ట్ టైం మా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అ లాట్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మన ఛానల్లో ఇంకా వీడియోస్ వస్తాయి. వీడియో. సో మీరు ఎవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ కోసం ఒక 3 times అనుకొని అప్పుడు వీడియో చూడండి, తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి, సో దట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి. ఓకే, అండ్ ఆల్సో ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ పర్సనల్ లింక్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్, అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, get into the video. Viewers, please clarify the current energies of my collective partner who are watching this video. Please clarify the current energies of my collective partner. Four of Pentacles, Three of Swords, King of Pentacles, Two of Wands, the Hierophant. Okay. సో మీరు ఎందుకోసం అయితే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో, ఆ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే చాలా పెయిన్ఫుల్ గా ఉన్నారు. చాలా బాధపడుతున్నారు, చాలా డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు, చాలా కైండ్ ఆఫ్ స్ట్రెస్ తీసుకుంటున్నారు అండ్ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఈ రిలేషన్షిప్ ని గ్రో చేయాలని పర్సన్ కు ఉంది, ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, ప్లాన్ చేస్తున్నారు. లిటరలీ ఇలా యాక్షన్ తీసుకుంటే మంచిది అని చెప్పి అనుకుంటున్నారు. బట్ నాకు ఎక్కడో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి, రెస్ట్రిక్టెడ్ గా ఫీల్ అవుతున్నారు, కైండ్ ఆఫ్ పొసెసివ్నెస్ ఎక్కువ ఉంది అన్నమాట ఈ పర్సన్ కి. అండ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. బట్ చాలా 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 పెయిన్ఫుల్ గా ఉన్నారు ఈ పర్సన్. మీ ఇద్దరి మధ్య ఏం సిచ్యువేషన్స్ ఉన్నాయో కానీ చాలా 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 పెయిన్ గా ఫీల్ అవుతున్నారు, హార్ట్ బ్రోకెన్ గా ఉన్నారు, కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు. యాక్చువల్ చెప్పాలి, చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఈ పర్సన్ కి ఒక యాక్షన్ తీసుకోవాలి, మీతో ఒక స్టెబిలిటీ తీసుకురావాలని అయితే ఖచ్చితంగా ఉంది. బికాస్ ఈ పర్సన్ కి చాలా ఇష్టం ఉంది మీరంటే, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు, న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, ఒక సక్సెస్ తీసుకురావాలి అనుకుంటున్నారు, ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఈ పర్సన్ కి ఏం అర్థం కావట్లేదు, చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో అయితే ఖచ్చితంగా ఉన్నారు. ఓకే, అండ్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఎలా అయినా మళ్ళీ ఇంతకు ముందు లాగా రిలేషన్షిప్ ఉండాలి అనుకుంటున్నారు. ఓకే, సో చూద్దాం తన ఇంటెన్షన్స్ ఏంటో, మరి ఎందుకు ఇంత పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో ఉన్నారు. క్లారిఫై వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ collective partner, why this person is so sad, what are the true intentions, please clarify. What are the true intentions? Nine of Cups, Seven of Wands, Six of Cups, Ten of Swords, Two of Cups and Temperance. Okay, ఈ పర్సన్ కి అయితే ఖచ్చితంగా మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ లాగా ఫీల్ అవుతున్నారు. అంటే మీరే తన హ్యాపీనెస్, మీరే తన జాయ్ఫుల్నెస్, మీరే తన ఫన్, మీరే తన లైఫ్ గా ఫీల్ అవుతున్నారు. అందుకే ఈ పర్సన్ చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. బికాస్ మీరు ఇప్పుడు సెపరేషన్ లో ఉండొచ్చు, నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ లో ఉండొచ్చు,
అది తనకి ఈ పర్సన్ కి చాలా చాలా పెయిన్ ఇస్తుంది. అండ్ ఆల్సో పాస్ట్ లో మీరిద్దరు హ్యాపీగా స్పెండ్ చేసిన మూమెంట్స్ కానీ, హ్యాపీగా స్పెండ్ చేసిన టైంని కానీ గుర్తు తెచ్చుకుని ఈ పర్సన్ ఇప్పుడు చాలా చాలా బాధపడుతున్నారు. ఎందుకు ఇలా అయిపోయింది సిచ్యువేషన్ అనే ఒక పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ ఈ పర్సన్ కి చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే నేను కరెక్టా కాదా ఈ పర్సన్ కి, ఈ పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా చేయరా, నేను కరెక్ట్ గా నేను మంచిగా ఉంటాను అని ఈ పర్సన్ నన్ను రిసీవ్ చేసుకుంటారా లేదా అనే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి. అందుకని తనని తానే కంట్రోల్ చేసుకుంటున్నారు, వాల్ పెట్టేసుకుంటున్నారు, ముందుకు రావాలి అనుకోవట్లేదు మీ దగ్గరికి. బట్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు. తనకి ఒక సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు, స్టెబిలిటీ తీసుకురావాలని అనుకుంటున్నారు. బికాస్ ఆల్రెడీ సోల్మేట్ గా ఫీల్ అవుతున్నారు కాబట్టి, మీరే తన హ్యాపీనెస్ అనుకుంటున్నారు కాబట్టి తనకి గ్రోత్ కావాలని ఉంది, మీతో ఒక స్టెబిలిటీ తీసుకురావాలని ఉంది. బట్ అది ఎలా చేయాలో అర్థం కావట్లేదు, అందుకని తన పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. చాలా చాలా బ్యాక్ స్టాబింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. లైక్ మీ సిచ్యువేషన్స్ ఏమైనా కూడా తను చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో అయితే ఖచ్చితంగా ఉన్నారు. అండ్ ఒక డెసిషన్ తీసుకోవాలి, బ్యాలెన్స్ తీసుకురావాలని అయితే ఖచ్చితంగా ఈ పర్సన్ కు ఉంది. తన ఇంటెన్షన్స్ ఆర్ వెరీ పాజిటివ్, చాలా పాజిటివ్ గా ఉన్నాయి తన ఇంటెన్షన్స్ మీ సైడ్. బట్ స్టిల్ చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో కూడా ఉన్నాయి. ఓకేనా, మరి చూద్దాం అసలు పర్సన్ ఏమైనా నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా. ఇంకా పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో ఉన్నారు కదా. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై, విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్ in your future? Please clarify. Will this person take any action? Universe, please clarify. Will this person take any action? Please clarify. The Emperor, Ace of Cups, Lovers, Death, Queen of Wands, and the Sun. యాక్చువల్లీ ఈ పర్సన్ కి చాలా చాలా ఎక్కువ అండి, చాలా స్టబోర్న్ పర్సన్, చాలా కోపం ఎక్కువ, చాలా కైండ్ ఆఫ్ అథారిటేటివ్ ఫిగర్ కూడా అయ్యొచ్చు. అంటే నేనెందుకు యాక్షన్ తీసుకోవాలి, నేనెందుకు వెళ్ళాలి అనే ఒక కైండ్ ఆఫ్ ఈగోయిస్టిక్ నేచర్ ఈ పర్సన్ కి ఉంది. బట్ స్టిల్ ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు, తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తారు, ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తారు. బికాస్ తనకు ఒక న్యూ బిగినింగ్ కావాలి, మీతో చాలా చాలా అట్రాక్టెడ్ అయి ఉన్నారు. లైక్ హీ ఆర్ షీ లైక్ ఆల్మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అనమాట, చాలా చాలా అట్రాక్టెడ్ గా ఉన్నారు. అది ఫిజికల్లీ ఎమోషనల్లీ బోత్ అనమాట. సో చాలా అంటే 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. సో అందుకని ఈ పర్సన్ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. ఈవెన్ దో తను స్టబర్న్ గా ఉన్నా, ఈవెన్ దో తన పవర్ లో తను ఉండాలని అనుకున్నా కూడా ఈ పర్సన్ కి ఏంటంటే ఎలాగైనా యాక్షన్ తీసుకొని నేను వెళ్ళాలి, అప్పుడే ఒక సక్సెస్ వస్తుంది అనే ఒక క్లారిటీ అయితే ఈ పర్సన్ కి ఖచ్చితంగా వస్తుంది. ట్రాన్స్ఫార్మ్ అవుతారు. సో ఆ ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు. బికాస్ దేర్ విల్ బి అ లాట్ ఆఫ్ గ్రోత్ ఇన్ దిస్ రిలేషన్షిప్ అనమాట. సో లాంగ్ టర్మ్ సక్సెస్ తీసుకురావడానికి మాత్రమే ఈ పర్సన్ వస్తారు మీ దగ్గరికి. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు, అది ఖచ్చితంగా జరుగుతుంది. బికాస్ డబుల్ కన్ఫర్మేషన్ ఇస్ అ సన్ ఉంటేనే ఇట్స్ అ హ్యాపీనెస్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇంతకన్నా హ్యాపీనెస్ ఇంకా లైఫ్ లో ఉండదు అంటాం కదా. సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీస్ అనమాట. సో ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి యాక్షన్ చూస్తారు. ఇప్పటి వరకు మీలో చాలా మందికి డౌట్ ఉండొచ్చు, లైక్ అసలు మా పర్సన్ దగ్గర నుంచి ఏం యాక్షన్ ఉండదు అనే ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటది. సో అలా యాక్షన్ తీసుకోవాల్సిన పర్సన్ అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి మీకు యాక్షన్ వస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ ఇంకొకటి కూడా నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను. లైక్ రీసెంట్ వీడియోస్ కింద కమెంట్స్ చూస్తున్నాను, కొంతమంది పింగ్ చేస్తున్నారు, అంటే కమెంట్ చేశారు లైక్ మీరు చెప్తున్నంత కరెక్టే. లైక్ రీసెంట్ గా నేను ఒక వీడియో చేసా, పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వీడియో చేశాను. ఆ వీడియో కింద ఒక కమెంట్ చూసాను అనమాట. లైక్ కైండ్ ఆఫ్ పాస్ట్ కరెక్ట్ గా చెప్పారు, ప్రెసెంట్ కరెక్ట్ గా 100% కరెక్ట్ గా చెప్పారు, బట్ ఫ్యూచర్ లో మాత్రం రాంగ్ చెప్పారు, ఎందుకంటే మా పర్సన్ చనిపోయారు అని చెప్పి ఒక మెసేజ్ చేశారు. విచ్ ఇస్ వెరీ వెరీ సాడ్ అండి. ఐమ్ సో సారీ ఫర్ దట్. బట్ ఇక్కడ టారో ఎలా వర్క్ అవుతుందో నేను చెప్తాను. ఇది వచ్చేసి ఒక జనరల్ రీడింగ్, ఓకేనా. సో ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ చూస్తుంటారు. సో 100 పీపుల్స్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి, ఓకేనా. సో ఈ రీడింగ్ మీకు ఒక్కళ్ళకి రెజనేట్ అవ్వదు. ఫస్ట్ థింగ్ మీరు అది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో పాస్ట్ కనెక్ట్ అయింది, ప్రజెంట్ కనెక్ట్ అయింది అంటే ఫ్యూచర్ కూడా కనెక్ట్ అవ్వాలని ఏం లేదు, అర్థమవుతుందా. మీకు పాస్ట్ ప్రెసెంట్ ఎందుకు కనెక్ట్ అయింది, ఆ పర్సన్ అప్పుడు ఉన్నారు కాబట్టి కనెక్ట్ అయింది. దీనికి ఫ్యూచర్ లో ఉంటే ఫ్యూచర్ కూడా కనెక్ట్ అవుతుందేమో, ఫ్యూచర్ కూడా రెజనేట్ అవుతుందేమో. బట్ ఆ పర్సన్ లేరు అనుకుంటే ఎందుకు కనెక్ట్ అవుతుంది,
ఇట్స్ సింపుల్ లాజిక్ అండి. ఓకేనా? సో మీరే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు టారో మీద ట్రస్ట్ ఉంటే, బిలీఫ్ ఉంటే మీరు చూడండి, లేదా ఇగ్నోర్ చేసేసేయండి. ఓకేనా? బికాస్ ఇలా కమెంట్స్ చేయడం వల్ల టోటల్ గా మీరు డిస్టర్బ్ అవ్వడం కాకుండా పక్కన వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, టారో ఎప్పుడు మనుషులు కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళతోనే వర్కౌట్ అవుతుంది. అర్థమవుతుందా? ఒక 2 years 3 years 5 years 10 years అసలు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు వచ్చేసి మా పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చెప్పండి అంటే ఎనర్జీస్ కనెక్ట్ అవ్వవు. ఒకవేళ ఎవరైనా రీడింగ్ చేసినా కూడా అది మీకు కరెక్ట్ గా రెజనేట్ అవ్వదు. అర్థమవుతుందా? సో మనుషులు బ్రతికుండి వాళ్ళు కాంటాక్ట్ లో లేకపోతేనే ఎనర్జీస్ కనెక్ట్ అవ్వవు అంటే అసలు పర్సనల్ లేరు అనుకుంటే ఎందుకు అవుతుంది చెప్పండి? సో ఇట్స్ మినిమం కామన్ సెన్స్. ఒక వీడియో మనం చూస్తున్నప్పుడు వాళ్ళు చెప్పేవి మనకి రెజనేట్ అవుతున్నాయి అంటే, ఇంకొకటి రెజనేట్ అవ్వట్లేదు అంటే మీరే అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో వాళ్ళు ఎవరిని ఏం కమెంట్ చేశారో నాకు నేనైతే గుర్తులేదు, కానీ జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఒక్కళ్ళే ఈ వీడియో చూడట్లేదు, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ చూస్తున్నారు. సో మీకు కాకపోతే వేరే వాళ్ళకి ఫ్యూచర్ కనెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? సో మీ పర్సనల్ లైఫ్ లో ఏం జరిగిందో దాన్ని బేస్ చేసుకొని రీడింగ్ వస్తుంది. అందుకే పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలి. అర్థమవుతుందా? సో అన్నెసెసరీగా ఇలాంటి కమెంట్స్ చేయొద్దండి. ఓకేనా? సో కైండ్ ఆఫ్ వేరే వాళ్ళకి యాంగ్జియస్నెస్ వస్తుంది అలాంటి కమెంట్స్ చూస్తే. సో బీ కేర్ఫుల్ ఒక కమెంట్ చేసే ముందు. ఓకే? ఇంకో ఏదో కమెంట్ కూడా నేను చూసాను, బట్ నాకు గుర్తు రావట్లేదు. సో దాని గురించి కూడా నేను ఒక క్లారిటీ ఇస్తాను. అయితే గుర్తు రావట్లేదు, బట్ ఖచ్చితంగా ఇంకో కమెంట్ నేను చూసాను, దాని గురించి చెప్పాలి అనుకున్నాను. అయితే స్ట్రైక్ అవ్వట్లేదు, కానీ ఇదైతే క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఎప్పుడైనా జనరల్ రీడింగ్స్ లో ఇక్కడ వచ్చే మెసేజ్ అన్ని మీకోసమేమీ తీసుకోవద్దు. కొంతవరకు మాత్రమే రెజనేట్ అవుతుంది. మీకు కంప్లీట్ గా రెజనేట్ అవుతుందంటే మీరు చాలా లక్కీ అన్నట్టు. కంప్లీట్ గా రెజనేట్ అవ్వట్లేదు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూనివర్స్ మీకోసం కొన్ని మెసేజెస్ మాత్రమే ఇస్తున్నారు ఈ పర్టికులర్ రీడింగ్ నుంచి అని మాత్రం అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? సో అంతకన్నా పెద్ద లాజిక్ కానీ లేకపోతే ఇంకా డీప్ థింకింగ్ చేయడానికి కానీ ఏం లేదు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఓకే? ఇంకోసారి అలాంటి కమెంట్స్ అయితే చేయకండి. దానివల్ల ఎవరికి యూజ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే యూజ్ లేదు. ఓకేనా? సో జస్ట్ అలాంటి కమెంట్స్ ని కొంచెం తగ్గిస్తే మన ఛానల్లో బెటర్ అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా? సో అదనమాట. అండ్ చాలా మంది కూడా ఒక పర్సన్ రాసుల గురించి చెప్పమని చెప్తున్నారు. యాక్చువల్లీ నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా రాసులు చెప్పాను, బట్ ఇట్ ఈస్ వెరీ టఫ్ అండి. రాసులు చెప్పడంలో ప్రాబ్లం లేదు, కానీ నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను. ఇది ఏమవుతుందంటే రాసుల ప్రకారంగా చెప్తే ఆ రాసులకి అవుతుందేమో మాకు కాదేమో అనే ఒక పర్సనల్ రీడింగ్స్ లో నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. సో అలా ఏం ఉండదు. ఇది రాసులు చెప్తేనే మీకు రీడింగ్ కనెక్ట్ అవ్వాలి అంటే ఇట్స్ నాట్ లైక్ దట్. టారో విల్ నాట్ వర్క్ ఇన్ దట్ వే. ఓకేనా? సో టారో ఏంటి అంటే ఎనర్జీస్ కనెక్ట్ చేసుకొని మీ సిచ్యువేషన్ ని కనెక్ట్ చేసుకొని ఉంటుంది. సో రాసులు ఏ రాసుల వారికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెజనేట్ అవుతుంది. ఓకేనా? బట్ మాక్సిమం నేను రాసులు చెప్పకపోయినా అట్లీస్ట్ సైన్స్ చెప్తాను. మోస్ట్లీ నాకు రాసుల గురించి డిస్కస్ చేయడం అంత ఇష్టం ఉండదు, అందుకే నేను మాక్సిమం రాసులు చెప్పాను. మీరు ఇంతకు ముందు నుంచి నా వీడియోస్ చూస్తుంటే కనుక ఖచ్చితంగా నేను రాసులు అసలు డిస్కస్ చేయను. బట్ ఎవరో కమెంట్ చేశారని నేను ప్రీవియస్ రీడింగ్స్ లో కూడా చెప్పాను రాసుల గురించి. బట్ అగైన్ చెప్తున్నానండి, నేను రాసులు చెప్పినా చెప్పకపోయినా ఇది అన్ని రాసులకి కూడా ఈ రీడింగ్స్ అనేవి రెజనేట్ అవుతాయి. ఓకేనా? సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీకు ఒక సిచ్యువేషన్ కనెక్ట్ అయింది, ఒక రీడింగ్ లో ఏదైనా ఒక మెసేజ్ కనెక్ట్ అయింది అంటే దట్స్ ఇట్. మీకు టారో రీడింగ్స్ రెజనేట్ అవుతున్నాయి అని అంతే. రాసుల పరంగా ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీడింగ్ లో మనకి ఎర్త్ సైన్స్ రాలేదు అంటే ఎర్త్ సైన్స్ లో ఉన్న జోడియాక్ సైన్స్ ఎవరికి రీడింగ్ రాదు అని కాదు. ఓకేనా? సో అలా అనమాట. ఇప్పుడు మీ రాసి చెప్తేనే మీకు రెజనేట్ అవుతుంది అంటే టారో అలా వర్క్ అవ్వదు. సో అదొక్కటి గుర్తుపెట్టుకొని హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. బికాస్ రాసులు చెప్పి మళ్ళీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో మీరు ఎలా వర్క్ చేస్తున్నారో మీ సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని అలాగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దట్స్ ఆల్. ఈ టూ అయితే గుర్తున్నాయి నేను చెప్తున్నానని. ఇంకోటి ఏదో చెప్పాలనుకున్నాను, నాకు గుర్తు రావట్లేదు. నెక్స్ట్ టైం గుర్తు వచ్చినప్పుడు చెప్తాను. ఓకేనా? సో అదనమాట.
ఈ టూ థింగ్స్ క్లారిఫై చేయాలనుకున్నాను. సో యా, ఇంకా కంటిన్యూ చేద్దాం రీడింగ్ ని. సో నెక్స్ట్ యాక్షన్స్ అయితే మీ పర్సన్ ఖచ్చితంగా ఉంటాయి అండ్ అవుట్కమ్ చూద్దాము. ప్లీజ్ క్లారిఫై ద అవుట్కమ్ ఇఫ్ దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్. ఒకవేళ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటే అవుట్కమ్ ఎలా ఉంటుంది చూద్దాం. The Hermit, Page of Cups, King of Wands, the Magician, the Fool, Temperance. Wow, very very beautiful అండి. ఎంత బ్యూటిఫుల్ అవుట్కమ్ వచ్చిందంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒకవేళ ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటే అవుట్కమ్ విల్ బి వెరీ పాజిటివ్, బికాస్ మీకు న్యూ బిగినింగ్స్ అవుతాయి. ఒకరికొకళ్ళు ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసుకుంటారు అండ్ ఈ రిలేషన్షిప్ గ్రో అవ్వడానికి మీ అండర్స్టాండింగ్, మీ డిస్కషన్స్ బేస్ చేసుకొని ఒక ప్రాపర్ ఒక డిసిషన్ మేకింగ్ తీసుకుంటారు. మీ మేనిఫెస్టేషన్స్ అన్ని కూడా వర్క్ అవుతాయి. దానివల్ల ఒక న్యూ బిగినింగ్, ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది, బ్యాలెన్స్ వస్తుంది. మేజర్ డెసిషన్ మీరు మీ లైఫ్ లో తీసుకుంటారు బికాస్ డివైన్ ఈజ్ లైక్ హెల్పింగ్ యూ. కరెక్ట్ డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు న్యూ బిగినింగ్ అవుతుంది. మీరు రిస్క్ అయినా తీసుకునైనా ఈ రిలేషన్షిప్ ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు. దానివల్ల సక్సెస్ వస్తుంది. అంటే లాంగ్ టర్మ్ సక్సెస్ అనమాట. మళ్ళీ గొడవలు వచ్చేసి మళ్ళీ సపరేట్ అయిపోయి అలా కాదు. మీ మేనిఫెస్టేషన్స్ అన్ని కూడా వర్క్ అవుతున్నాయి. అంటే మీరు ఈ పర్సన్ నా లైఫ్ లో ఉండాలని ఎంత స్ట్రాంగ్ గా అయితే అనుకుంటున్నారు, అంత స్ట్రాంగ్ గా మీ మేనిఫెస్టేషన్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి అనమాట. బికాస్ న్యూ బిగినింగ్స్ ఆర్ దేర్. మీకు కావాల్సిన ఆన్సర్స్ అన్ని మీకు దొరుకుతాయి. దానివల్ల ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, కైండ్ ఆఫ్ జాయ్, కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ మీ లైఫ్ లోకి వస్తుంది. వెరీ బ్యూటిఫుల్ అవుట్కమ్, చాలా చాలా పాజిటివ్ అవుట్కమ్. డెఫినెట్ గా క్లైమ్ చేసుకోండి రీడింగ్ అయితే. క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పి ఖచ్చితంగా ఈ ఎనర్జీస్ మీరు అట్రాక్ట్ చేస్తారు. ఓకేనా? సో దట్స్ ఆల్ అండి ఓవరాల్ గా ఈరోజు మీకు రీడింగ్. సో ఏంజెల్స్ గైడెన్స్ చూద్దాం మరి. ఏంజెల్స్ ప్లీజ్ గివ్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ ద సిచ్యుయేషన్ ఆర్ పర్సన్. If you believe in the near future, not the right time, just clarify, forgiveness and don't stop. Okay. సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, మీరు బిలీవ్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఒక ప్రోగ్రెస్ అనేది ఈ రిలేషన్షిప్ లో ఈ పర్సన్ తో ఖచ్చితంగా నియర్ ఫ్యూచర్ ఉంటుంది. బట్ ఇప్పుడైతే రైట్ టైం కాదు. ఎందుకంటే మీకు కైండ్ ఆఫ్ ఫర్గివ్నెస్ అనేది ఉండాలి. అంటే మీరు ఒకవేళ మీ పర్సన్ కి మీకు ఒక మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి తన మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే మీరు తనని ఫర్గివ్ చేసే కైండ్ ఆఫ్ ఎనర్జీస్ లో ఉండాలంటే తనని క్షమించే ఎనర్జీస్ తో ఉండాలన్నమాట. బట్ కొంతమంది ఎలా చేస్తారంటే నేను ఎందుకు క్షమించాలి, తనది తప్పు అనే ఒక ఇదిలో ఉంటారు కదా. సో అలా కాకుండా మీరు తనని క్షమించి తనని రిసీవ్ చేసుకోగలగాలి. దానికి కొంచెం టైం పడుతుంది, అందుకని నాట్ ద రైట్ టైం అంటున్నారు. బట్ నియర్ ఫ్యూచర్ లో అయితే ఖచ్చితంగా ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ గ్రోత్ ని చూస్తారు. అది మీరు బిలీవ్ చేయాలి. సో డోంట్ స్టాప్. మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారో అలాగే చేయండి. మేనిఫెస్టేషన్స్ కంటిన్యూ చేయండి. మీకు కావాలనుకున్న సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి ఏంజెల్ గైడెన్స్ మీకోసం అండ్ ఓవరాల్ రీడింగ్. సో ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అని చెప్పి. అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ నమస్తే.